పిల్లలు నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ చూడండి. ద nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ -1/3, 2/3, 5/3, 8/3 అండ్ సో ఆన్ ఈజ్ డాష్. ఇక్కడ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చినాడు. దాని నుంచి nth టర్మ్ కనుక్కోమన్నాడు. nth టర్మ్ కనుక్కోవాలంటే ఏఎన్ ఫార్ములా, nth టర్మ్ ఫార్ములా యూజ్ చేయాలి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ టీ. సో అయితే డేటాలో ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చినాడు పిల్లలు? ఏ ఈజ్ ఈక్వల్ టు -1/3 ఇచ్చినాడు. కామన్ డిఫరెన్స్ ఎంత పిల్లలు? డి ఈజ్ ఈక్వల్ టు ఏ2 మైనస్ ఏ1. ఏ2 ఎంత పిల్లలు? 2/3 మైనస్ ఆఫ్ ఏ1 ఎంత పిల్లలు? -1/3. సో మల్టిప్లై చేస్తే 2/3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3 దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్సిఎం 3 వస్తుంది, 2 ప్లస్ 1. సో సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి 3/3 క్యాన్సిల్ చేస్తే 1. సో డి ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ 1 వచ్చింది. ఫస్ట్ టర్మ్ ఎంత పిల్లలు? -1/2. ఈ 2 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ -1/3 ప్లస్ ఎన్ తెలియదు, n-1 ఇంటూ డి 1. సో -1/3 ప్లస్ 1 ఇంటూ ఎనీథింగ్ సేమ్ అదే వాల్యూ వస్తుంది కాబట్టి n-1. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ 3 ఎల్సిఎం తీసుకుంటే 3n రావాలి కదా పిల్లలు. అంటే 3 ఎల్సిఎం తీసుకుంటే -1 ప్లస్ 3n మైనస్ 3 వస్తుంది. కానీ సిలో 3n లేదు అంటే ఇది రాంగ్ అని. అలానే డి ఆప్షన్లో కూడా 3n లేదు, ఇది రాంగ్ అని. అయితే ఇక్కడ ఏ ఆప్షన్లో 3n ఉంది కానీ డినామినేటర్లో 3 లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ n రాస్తున్నాను, తర్వాత -1/3 -1. సో n అలానే ఉంచాను పిల్లలు. మైనస్ ఎల్సిఎం 3 తీసుకున్నాను, -1, 3 ఇంటూ -1 -3, -1 -3 -4 అంటే -4/3. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే పిల్లలు.